నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శారద గారు, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. శారద గారు, మనం ఇప్పుడు ఏ టెక్నిక్స్ చేసినా, మనం ఏ ఎఫర్మేషన్స్ రాసినా, మేనిఫెస్ట్ చేసినా, మనకి అవన్నీ కూడాను ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా మైండ్ ఉంచుకొని చేయాలి అని అంటారు. అసలు ఆ మైండ్ఫుల్నెస్ని ఎలా తెచ్చుకోవాలి? మైండ్ఫుల్నెస్ మనకి చాలా చాలా మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే మన ఆలోచనలు వేరే వైపు వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ మైండ్ఫుల్నెస్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటారు? దానిపైన ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అంటారు? ఎస్ మేడం, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలామందికి ఇది చేయడం తెలియక ఫెయిల్యూర్ అయ్యి మాకు జరగట్లేదు అని చాలామంది అంటుంటారు. కానీ ఎందుకంటే వాళ్ళ మైండ్ని ఎప్పుడు వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ మైండ్ని తెచ్చుకోకుండా వదిలేసి నేను ఈ అఫర్మేషన్ రాశాను, ఈ టెక్నిక్ని ఫాలో అయ్యాను అంటే ఎలా వస్తుంది మేడం? ఫస్ట్ మీరు నమ్మాలి అంటే మన మైండ్ దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అది రిసీవ్ చేసుకొని మన మైండ్కి అది ఒక బూస్టింగ్ లాగా పని చేయాలి అంటే ప్రతిరోజు మనము దాని గురించి థింక్ చేస్తున్నాం కదా మేడం. ఎక్స్ట్రా ఆలోచనలు ఎన్నో, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను నేను, నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో, ఎప్పుడు వెళ్ళాలా అనే చాలా నిమిషము క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నింటినీ కంట్రోల్ చేసుకొని నేను వచ్చిన పర్పస్ ఏంటి, నేను చేస్తున్న పర్పస్ ఏంటి, నా పని ఏంటి ఇప్పుడు అని నా మైండ్ని నేను సెట్ చేసుకొని ఇక్కడ కాన్సన్ట్రేట్గా కూర్చున్నాను అనుకోండి, అది జరుగుతుంది. అలా కాకోకుండా నేను బయటంతా వదిలేసాను నా మైండ్ని, నా కంట్రోల్లో లేకోకుండా అనుకోండి, అది కంట్రోల్ లేకోకుండా బయటే తిరుగుతుంది, నా అఫర్మేషన్ వినదు అది. ఫస్ట్ నా మైండ్ని నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే నేను ఫస్ట్ మెడిటేషన్ చేసుకోవాలి మేడం. ఓకే, ఏదైనా మీరు చెయ్యాలి, జరగట్లేదు, ఏదైనా జరగాలి అన్నా కూడా ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు వస్తుంది మేడం? మనం ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచన చేస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్న మనుషులు కూడా పాజిటివ్గా ఉండాలి. ఒకవేళ పాజిటివ్గా లేరనుకోండి, మనం వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవాలి. దూరం వెళ్ళి మనకి ఎక్కడ వాతావరణం అంతా పాజిటివ్ అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి మన అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఎక్కడైనా ఉంటారు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, లేకపోతే థాట్స్ వచ్చేవి మైండ్లో, అలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ మనంతకు మనమే వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి కంట్రోల్ చేసుకొని మీరు అఫర్మేషన్ రాసేటప్పుడు మీరు దాని గురించి థింక్ చేయకుండా, వేరే వాటి గురించి దేని గురించి థింక్ చేయకోకుండా మీరు చేస్తున్న పని మీదే థింక్ చేస్తూ మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ప్రతిరోజు వచ్చే థాట్స్, ఇప్పుడు పూజ దగ్గర కూర్చొని మనం దేవుడిని వైపు చూసుకుంటూ పూజ చేస్తూ ఉంటాం. కానీ మన ధ్యాస అంతా ఇంకొక దాని గురించి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అంటారు పెద్దవాళ్ళు, ఒక జపమాల తీసుకొని ఫస్ట్ మీరు కౌంట్ చేస్తున్నప్పుడు ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ చేస్తున్నప్పుడు మీ మైండ్ పక్కకు వెళ్తూనే ఉంటుంది. కానీ ఆ జపమాలతోటి చేయడం వల్ల మీ మైండ్ ఒక స్టేబుల్ అవుతుంది. ఒక 10 నిమిషాలకు అవుతుంది. కూర్చున్న వెంటనే పూజ మీద కాన్సన్ట్రేషన్ రాదు మేడం. మనకు కూర్చున్న ఒక 2-3 నిమిషాలకు మనకి థాట్స్ వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ పూజలో నిమగ్నం అయిపోతామో, బాగా ఇంకా పీక్లో మనము ఉన్నాము పూజలో అంటే మనకు అది ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. అప్పుడు మన మైండ్ ప్రతిదీ వింటుంది. అలా మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనము మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్లో సాధ్యమయ్యేది ఏమంటే మేడం, మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది. అది మనల్ని ఒక ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. మనం మెడిటేషన్లో కూర్చున్న వెంటనే కూడా మన మైండ్ వినదు మేడం. అది కూడా పక్క కోతి చేష్టలు చేస్తూనే ఉంటుంది. కానీ దాన్ని కూడా కంట్రోల్లో తెచ్చుకోవాలి. కంట్రోల్లో తెచ్చుకున్న తర్వాత మీరు ఏ మేనిఫెస్టేషన్ అనుకుంటున్నారో అది చేస్తే ఖచ్చితంగా మీకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, మన మైండ్ ఎలా పాజిటివ్గా తెచ్చుకోవాలనేది ప్రతిదీ వర్క్ అవుతుంది మేడం. ఫస్ట్ మనము ప్రశాంతంగా ఆలోచన చేయడం నేర్చుకోవాలి. ఈ ప్రశాంతంగా ఎప్పుడైతే మనం ఆలోచన చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి. ఎప్పుడు కానీ ఒక్కటి కూడా నెగిటివ్ చెప్పకూడదు. నాకు ఇది జరగదు, ఇది చెయ్యను, ఇది రాదు, ఇది అన్నారనుకోండి, మీకు మీరే అనుకుంటున్నారు రాదు అని. మరి ఎలా వస్తుంది? అసలు ఆ టాపికే లేదు, వస్తుంది అంతే. ఖచ్చితంగా వస్తుంది. బిలీవ్ చేయాలి, నమ్మాలి. మీరు వెళ్ళి నమ్మితేనే కదా మేడం అది జరుగుతుంది. మీరు విశ్వానికి ఇది సమర్పిస్తున్నారు అంటే మీరు నమ్మితేనే కదా అది విశ్వం ఇస్తుంది. మీరు బిలీవ్ చేసుకోకుండా, మీకు నమ్ముకోకుండా, మీరు రాసిన అఫర్మేషన్ మీరు నమ్ముకోకుండా, నేను రాశాను నాకు రాలేదు అందరూ చెప్పారు అనుకుంటే కాదు. అది అసలు ఆ మాటే లేదు. నేను చేశాను. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాము,
కొబ్బరికాయ కొట్టించుకుంటాము, అభిషేకం చేయించుకుంటాము, మన అష్టోత్తరాలు చదివించుకుంటాము, ఇంటికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత దేవుడికి కూడా టైం పడుతుంది కదా మేడం, ఏదైనా మనకు కావాలి ఇవ్వాలి అనుకుంటే. ఇప్పుడు ఏదైనా ఒక ఐఏఎస్ కావాలన్నా కూడా చదవాలి, రాయాలి, దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రోజుకు రోజే ఐఏఎస్ 1 year 2 years కష్టపడి చదివితేనే కదా మేడం అవుతారు. ఏదైనా ఇవ్వాలన్నా కూడా విశ్వానికి కూడా టైం కావాలి కదా, రాత్రికి రాత్రే ఇచ్చేది కదా. మన మైండ్ కూడా అంతే. ఒక్క రోజులో మనము మెడిటేషన్ చేసామనుకోండి, అది వెంటనే రాదు. చేస్తూ ఉండాలి, దాని మీద సాధన చేస్తూ ఉంటే మైండ్ ఒకరోజు కంట్రోల్ అయిపోతుంది. ఎప్పుడైతే కంట్రోల్ అయిపోతుందో మైండ్, అప్పుడు మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా ఉంటుంది. ఇది పాజిటివ్ థింకింగ్ చేసే వాళ్ళకు 100% జరుగుతుంది మేడం. ఇప్పుడు మనకు కడుపులో పురుగు సౌండ్ వచ్చింది అనుకోండి, మనకు చెవికి ఎలా వినిపిస్తుందో మన మైండ్ కూడా మన కమాండ్లో ఉందనేది మనకి తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఏదైనా మెడిటేషన్ చేసుకోండి, మైండ్ ఫుల్నెస్ అనేది ఏర్పడుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం.